హరే కృష్ణ అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. 3 కోట్ల ఏకాదశులకు సమానంగా ఈ పర్వదినాన్ని ముక్కోటి ఏకాదశిగా పిలుచుకోవడం జరుగుతుంది. హిందువులలో అన్ని సాంప్రదాయాల వారు దీనిని విశిష్టంగా జరుపుకుంటారు. ధనుర్మాసంలో వచ్చే 2వ ఏకాదశిని వైకుంఠ ఏకాదశిగా జరుపుకుంటారు. అదేవిధంగా క్షీరసాగర మదనం జరిగిన రోజు అని కూడా అంటారు. ఏకాదశి శ్రీ మహావిష్ణువు ఈరోజు అమృతాన్ని లోక సంరక్షణకై రాక్షసుల చేతికి వెళ్లకుండా దేవతలకు అమృతాన్ని పంచడం జరిగింది. అంతేకాకుండా వైకుంఠం ఉత్తరాన ఉంటుంది, యమపురి దక్షిణాన ఉంటుంది. పురాణాల ప్రకారం ఎవరైతే శ్రీ మహావిష్ణువును ఉత్తర ద్వారం నుండి దర్శనం చేసుకుంటారో వారికి ముక్తి కలుగుతుంది మరియు వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని నమ్మిక. తులసి దళాలను తీసుకెళ్ళి శ్రీ మహావిష్ణువుని దర్శనం చేసుకోవడం మంచి విశేషమని చెప్పబడుతుంది. థ్యాంక్ యూ.